శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మన ఇల్లు మన లోకేష్ గారి కార్యక్రమంలో భాగంగా సుమారు 3,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది లోకేష్ గారు. అంతేకాకుండా 1,000 కోట్ల విలువైన భూములను కూడా ఆయన పేదలకు పంచారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పెద్దలు ఒక సామెత చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోండి. ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే గౌరవింపబడ్డప్పుడే ఒక మనిషి యొక్క విజయం అనేటువంటిది దాంట్లోనే దాగుందని చెప్తూ ఉంటారు. అలాగే 2019లో ఓడిపోయినటువంటి నియోజకవర్గం ఏనాడు 85 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గాన్ని లోకేష్ గారు ఎంచుకున్నప్పుడే మంగళగిరికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. జనరల్ గా ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు, సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే అమరావతి రాజధాని కడుతున్నాం, ఇక్కడే అమరావతి అనేటువంటిది ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది కాబట్టి ఇక్కడ లోకేష్ పోటీ చేస్తే నల్లేరు మీద నడకలాగా ఉంటుంది గెలుపు అనేటువంటి భావంతో తెలుగుదేశం 2019లో లోకేష్ గారిని మంగళగిరి నుంచి నిలబెట్టి, కానీ ఆ ఏరియాలో విపరీతమైనటువంటి అమరావతి అక్కడికి వస్తున్నప్పటికీ కూడా ప్రజల ఆకాంక్ష అనేటువంటిది దానికి భిన్నంగా ఉండటంతో వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఒక వేవ్ అనేటువంటిది క్రియేట్ అవడంతో ఏంటంటే దాంట్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇంకో నాయకుడు అయితే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి పట్టున్నటువంటి చిత్తూరు జిల్లాలోనో లేకపోతే ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ఇంకొక నియోజకవర్గంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి వాళ్ళు ఆనువంశికంగా 3 తరాల నుంచి పోటీ చేస్తున్నారు. సో అలాంటి నియోజకవర్గం ఏదన్నా ఉంటే ఎంచుకుంటారు. కానీ ఎక్కడైతే తనని ఓడించారో ప్రజలు, ఎందుకు ఓడించారని తెలుసుకోవడానికి నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఒక 5 సంవత్సరాల పాటు అక్కడ ప్రణాళికాబద్ధంగా లోకేష్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో కార్యక్రమాలు అనేటువంటిది ప్రతి రాజకీయ నాయకుడు, పైకి రావాలనుకునే రాజకీయ భవిష్యత్తు కోరుకునేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు అధ్యయనం చేయాల్సినటువంటి విషయం. ఏం చేస్తే ఈ ప్రజలకు నేను దగ్గర కాగలుగుతాను అనేటువంటి దాంట్లో 5 సంవత్సరాల్లో ఎన్ని దాష్టీకాలు ఎదుర్కొన్నా, తర్వాత అది నియోజకవర్గం కూడా ఎవరిదో మనకు తెలుసు కదా, ఆళ్ల రామకృష్ణారెడ్డి అబద్ధాలు మూటగట్టి చెప్పడంలో అతన్ని మించినాడు లేడు. ప్రభుత్వం మీద అబద్ధపు కేసులన్నీ వేస్తూ ఒక పక్క నుంచి కరకట్ట కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్నటువంటి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నప్పుడు అదే నియోజకవర్గాన్ని ఎంచుకొని చేసినటువంటి పోరాటం మందికి ఆ పోరాటం పూర్తిగా నిలుస్తుంది. గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకోవడానికి లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇది కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఫాలో అవ్వాలి. కుప్పం అనేటువంటి ఒక మారుమూల నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గం అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిది, కుప్పం అనేటువంటి ఒక మారుమూల నియోజకవర్గాన్ని ఎంచుకొని దాన్ని అభివృద్ధి చేస్తూ ఇవాల్టి వరకు ఆయన వరుసగా ఎలా గెలుస్తూ వస్తున్నాడో మనం చూస్తున్నాం. అలాంటి మారుమూల ఒక నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఎలాంటి అభివృద్ధి వస్తుంది అనేటువంటిది ఎవరైనా కుప్పం, నేను ఎందుకంటే నేను స్వయంగా చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, ఒకసారి కుప్పం వెళ్ళి చూడండి. అలాగే లోకేష్ గారు కూడా ఏంటంటే మంగళగిరి అనే నియోజకవర్గాన్ని, అమరావతికి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని గుండెకాయ లాంటి దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఒక కంచుకోటలాగా అతను మలుచుకుంటున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఏంటంటే ఆయన రాజకీయ పరిణితి అనేటువంటిది మనకు కనపడుతుంది. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లోకేష్ గారు రాకముందు వరకు మంగళగిరి అనేటువంటిది ఒక చిన్న ఒక మోస్తరు టౌన్ లాగా ఉండేది. కానీ ఇవాళ మంగళగిరి మెయిన్ రోడ్లో నుంచి వెళ్తున్నప్పుడు కానివ్వండి, అక్కడ వస్తున్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కాజా చెరువుని ఆధునీకరించడం, తర్వాత వీవర్స్ కి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అనునిత్యం ప్రజలతోటి కలుస్తున్నటువంటి పద్ధతి. సహజంగా ఏంటంటే ఇవాళ లోకేష్ గారు
చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగానే కాకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఒక ఐటీ మినిస్టర్గా అనేకమైనటువంటి బాధ్యతలు ఆయనకున్నాయి. అది కాకుండా మళ్ళీ నేషనల్ లెవెల్లో కూడా జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే తన నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా చాలా మంది ఏం చేస్తారంటే గెలిచిన తర్వాత దాన్ని వదిలేస్తారు. 3 తరాల నుంచి ఆదరిస్తున్నటువంటి పులివెందలకి మీరు ఏం చేశారు చెప్పండి అంటే ఇవాల్టి వరకు చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఏమన్నా అంటే బస్ స్టాండ్ కట్టాం మొన్న చూడండి అంటున్నారు. అంటే ఒక 30-40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపిస్తున్నటువంటి నియోజకవర్గానికి మీరు ఏం చేశారు అంటే ఏముందంటే ఏమి లేదు అక్కడ. మెడికల్ కాలేజ్ అంటున్నారు, ఏదో అంటున్నారు, అంతవరకు. కానీ ఒక్కసారి కుప్పం చూడండి, అలాగే మంగళగిరి చూడండి. కాబట్టి ఇవాళ ఈ పట్టాల కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉందో ఆయన ప్రామిస్ చేసినటువంటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు ఆయన. మొన్న 6 నెలల క్రితం, 8 నెలల క్రితం వరకు కూడా పాడుబడిపోయినటువంటి స్టేడియం ఏదైతే ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని పూర్తి చేయటం, దాంట్లో క్రికెట్ అనేటువంటిది మొన్న ఆడించినటువంటి పద్ధతి చూసాం. ఇవాళ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడటానికి కూడా అది రెడీగా ఉన్నటువంటి సందర్భం. కేవలం 6-7 నెలల్లో దాన్ని తీర్చిదిద్దినటువంటి పద్ధతి మనం చూసాం. ఏనాడు కూడా మంగళగిరి ప్రజలు ఊహించుండ్రు. కాబట్టి మంగళగిరి ప్రజలకి ఒక వరంలాగా లోకేష్ గారు దొరికారు. ఆయన అభివృద్ధి అనేటువంటిది చేసుకుంటూ వస్తున్నారు. రాజధాని అమరావతి మూలాన అత్యధికంగా ఉపయోగం పొందేటువంటిది ఏదన్నా ఉంది ప్రాంతం అంటే అది మంగళగిరి. ఇవాళ అక్కడ భూముల విలువలు కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చేటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, విజయవాడలో ఎలాంటి రెస్టారెంట్స్ ఉన్నాయో అలాంటివన్నీ అక్కడ వస్తున్నాయి. విజయవాడలో ఎలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా మంగళగిరిలో ఇదవుతున్నాయి. ఎందుకంటే అన్నిత్యం నేను దాని మీదగానే వెళ్తూ వస్తూ ఉంటాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి అనేటువంటిది ప్రజల మనసును దోచుకుంటుంది. అలాగే నిన్న ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి పద్ధతి కూడా మనం చూసాం. ఏదో మొక్కుబడిగా ఇవ్వటం కాకుండా ప్రతి వాళ్ళని పలకరించినటువంటి పద్ధతి, చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళని పలకరించినటువంటి పద్ధతి. పలకరించడంలో కూడా 2 పద్ధతులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరి తల నిమురుతారు, ముద్దులు పెడతారు, అన్నీ చేస్తారు. కానీ అది ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, తెచ్చి పెట్టుకొని ఏదో జనానికి చూపించడానికి చేసినట్టు. కానీ అదే లోకేష్ గారు చేస్తున్నప్పుడు ఏంటంటే అది మనసులో నుంచి వచ్చినట్టు. అందరు ఎమ్మెల్యేలకి జిల్లాల వారీగా ఆయన ఇచ్చినటువంటి విందు కానీ, లేకపోతే ఏ కార్యక్రమం చేసినా ఆయన ప్రజల్లో కలిసేటువంటి పద్ధతి ఏంటంటే అది కృతకంగా కాకుండా ఆర్టిఫిషియల్ గా, న్యాచురల్ గా ఉంటుంది. అది ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ 2 ఆకులు ఎక్కువ చదివాడు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజల విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు. కానీ వాళ్ళ ఆయన కూడా 4వ టర్మ్లో ప్రజల దగ్గరికి తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, కొంచెం నవ్వటం అవన్నీ చేస్తున్నారు. కానీ లోకేష్ మొదటి నుంచి కూడా ప్రజల్ని కలిసేటువంటి పద్ధతి, ముఖ్యంగా యువగళం పాదయాత్ర దగ్గర నుంచి ఆయన పూర్తిగా మారిపోయారు. సో మంగళగిరిలో ఇదే కాదు, ఆయన చెప్పినటువంటి ప్రతి పని, అందులో ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడుగా ముఖ్యమైనటువంటి ఒక 3-4 శాఖల మంత్రులుగా ఆయనకు ఉన్నటువంటి లివరేజ్ను ఉపయోగించుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకెళ్తున్నారు. మంగళగిరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అలాగే మంగళగిరిని చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలాగో లోకేష్ గారికి మంగళగిరి కూడా అలాగే కంచుకోటగా మారబోతుంది అనేటువంటిది నాకు